గుడి కట్టాక ఇల్లు స్టార్ట్ చేయమన్నారు. ఆ దేవతకి నువ్వు నేడేసి తర్వాత నువ్వు ఇల్లు కట్టుకో అన్నారు. కట్టేసిన ఇంట్లోనే గుడి కట్టేసిన. మా కనుమూరులో నేను కట్టినంత పెద్ద గుడి ఎవ్వరూ కట్టలా. ఎందుకంటే అంత గుడి కట్టాల్సి వచ్చింది. ఈ పుట్ట ఉంది కదా, ఈ పుట్టను తీసేయొద్దు, ఇక ఆ పుట్టను అట్టే ఉంచి దానికి పూజ చేయాలి. శ్రీశైలం, భద్రాచలం, తిరుపతి, కంచి, కాళహస్తి, శివకంచి, విష్ణు కంచి, బాలసుబ్రహ్మణ్యేశ్వరం, యాదగిరిగుట్ట, పెనగంచిపూలు, బొర్రగూడెం, విజయవాడ కనకదుర్గ అంత విగ్రహారాధనే. కానీ యేసుప్రభు అంటే మాకు సంబంధించిన దేవుడు కాదు అని చిన్నప్పటి నుంచి నాకు ఒక ముద్ర పడిపోయింది. ఒక విపరీతమైన వెర్రి కేకలు పెట్టిన, బుధవారం కేకలు పెట్టిన, గురువారం కేకలు పెట్టిన, శుక్రవారం కేకలు పెట్టిన, 3 రోజులు కేకలు పెట్టిన. ఈ అవకాశం వచ్చిన దేవునికి వందనాలు. యూట్యూబ్ ద్వారా మీ అందరితో మాట్లాడటానికి సహాయం చేసిన జోషికి కూడా వందనాలు. మీ పుట్టుకతో ఏ ఊరయ్య గారు? మాది కనుమూరయ్య. ఓకే. నేను పుట్టి పెరిగింది మొత్తం కనుమూరులోనే. అయితే 3వ తరగతి చదివేంత వరకు నేను అసలు హిందూ కుటుంబంలోనే పుట్టాను. కానీ యేసుక్రీస్తు అంటే నా అసలు చిన్నప్పటి నుంచి కూడా మాకు సంబంధించిన దేవుడు కాదు. అల్లానేమో ముస్లిమ్స్కి దేవుడు, క్రిస్టియన్స్కి యేసుక్రీస్తు దేవుడు. మేము హిందువులం కాబట్టి ఈ అల్లా ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. కానీ మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరిలో మేమే గొప్ప, మాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి నేను అదే చిన్నప్పటి నుంచి మరి నాకు యేసుక్రీస్తు అంటే పడటం, చర్చికి వెళ్ళటం కానీ మందిరానికి వెళ్ళే వాళ్ళని హేళనగా మాట్లాడేవాడిని. వీళ్ళేంటి ఇంత వాళ్ళ దేవుడిని నమ్ముకున్నారు, క్రైస్తవుల దేవుడిని నమ్ముకున్నారు, మాకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎంతమంది చెయ్యని యేసుక్రీస్తు ఒక్కడే చేస్తాడా అని చాలా విరోధంగా ఎదిగా చిన్నప్పటి నుండి కూడా. నేను చిన్నపిల్లలతో ఆడుకునేటప్పుడు అయితే అక్కడ పాట పెట్టేవాళ్ళు, మైకులు. అప్పుడు గొట్టాలు వేసుకొని పెద్ద మైకులు ఉండేవి. అయితే అక్కడ మైకు పెట్టి ఒక పాటలు పెట్టేవాళ్ళు. ఫస్ట్ సినిమా పాటలు పెట్టేవాళ్ళు. రగులుతుంది మొగల పొగ, చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి బాగా సినిమాలు చూసేవాడిని. ఆ స్టెప్పులు వేసుకుంటా ఆ రగులుతుంది మొగల పొగ అనే సినిమా వచ్చేటప్పుడు నేను పక్కకెళ్ళి డ్యాన్స్ వేసి ఆ పాము ఎలాగ ఆడిద్దు నడుము తిప్పటం, చేతులు తిప్పటం, ఆ చిరంజీవి ఏ విధంగా స్టెప్పులు వేసేవాడు ఆ విధంగా స్టెప్పులు వేసేవాడిని. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఈ దేవుడి పాటలు పెట్టేవాడు. ఏంటిది, దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోయ. ఈ పాట పెట్టినప్పుడు ఈ సినిమా పాటలతో పాటు కలిపి ఈ క్రైస్తవ పాట కూడా పాడేవాడిని. చిన్నప్పుడు పాడేవాడిని. ఆ పాట అంతా నాకు వచ్చు, అప్పుడే మారగలిగే. అయితే మళ్ళీ ఈ పాట అయిపోయిన తర్వాత అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని ఈ పాట అదే మైకులో వినపడేది. సినిమా పాటలు అదే మైకులో వచ్చేవి, మళ్ళీ ఈ క్రిస్టియన్ సాంగ్ కూడా అదే మైకులో వచ్చేవి. అదే ఆ రోజు వచ్చినప్పుడు దాంట్లో కొన్ని వచనాలు ఉంటాయి కదా, ఏంటంటే ఆ నక్షత్రాలు రాలుతాయి, సూర్యుడు ఎరుపైతుడు, చంద్రుడు నలుపైతుడు అని ఇట్లా ఇవన్నీ చెప్పేటప్పుడు తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికుండదు అన్నప్పుడు భయం వేసేది. అవును, ఏంటి ఇది నిజమేనా? సూర్యుడు ఎట్లయితుడా, చంద్రుడు అట్లయితుడా, నక్షత్రాలు రాలిపోతాయా, తల్లి జాడ పిల్లకుండదా, పిల్లజాడ తల్లికుండదా అని ఆ పాట వచ్చినప్పుడు భయం వేసేది. కానీ అది నమ్మాలి, ఆ పాటని, అది నిజంగా అట్లా ఉంటుంది, యేసయ్య ఉగ్రత అట్లా ఉంటుంది అని అప్పుడు చిన్నప్పుడే ఆ మదిలో వచ్చేది. కానీ ఆ కొద్దిసేపే, ఆ పాట అన్నంతసేపే. తర్వాత మళ్ళీ సినిమా పాటలు ఇవన్నీ చూసుకుంటా ఇక ఇట్లా పెరిగాను. తర్వాత నాకు చదువు అవ్వలేదు. ఇక మా నాన్న జీతానికని ఉంచిండు, రెడ్డోరింటి దగ్గర జీతానికని ఉంచిండు. ఆ జీతానికి ఉండేవాడిని. ఆ జీతానికి ఉన్నప్పుడు నేనున్న రెడ్డోరింటి దగ్గరలో ఒక బ్రాహ్మిన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆంధ్ర గారని వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే సాయంత్రం పూట నా పని అయిపోయిన తర్వాత ఆ అయ్యగారు, బేపనాయ్య గారు ఈ రెడ్డోరింటికి వచ్చేవాడు కాలక్షేపానికి, కొద్దిసేపు టైం మాట్లాడటానికి. అయితే ఆయన ఏం చెప్పాడు, రామాయణం గురించి, భారతం గురించి అన్నీ చెప్తా ఉండేవాడు. అవి నేను చిన్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. చిన్నప్పుడు దాన్ని కూడా నేను ఏది మర్చిపోను. అవి అట్లా ఏదైనా చూసినట్టే, సినిమా చూసినా అది మనసులో అట్లా ప్రింట్ అయిపోద్ది. ఏదన్నా వాక్యం ఏదన్నా సరే నాకు అట్లా ప్రింట్ అయిపోతుంది, నాకు మనసులో అవి ముద్ర పడిపోతాయి, ఎప్పటికీ మర్చిపోలేను అవి. అటువంటి జ్ఞాపక శక్తి నాకు ఇచ్చిండు దేవుడు. ఇది దేవుడికి మహిమ.
అయితే ఆయన చెప్పేది దాని గురించి అన్నీ బాగా వింటా వచ్చేవాడిని. ఆ హిందూ పురాణాలు బ్రాహ్మణ్స్ ఆయన కదా, అట్లా రామాయణం గురించి నాకు కొన్ని చాలా వరకు వచ్చు. నేను హిందువుని కాబట్టి ఆయనకి సిగరెట్ పెట్టలు తేవటం, ఆయన కాళ్ళు ఒత్తటం, ఆయన చెప్పిన మాటలన్నీ వినటం అవి నాకు బాగా జీర్ణించుకుపోయినాయి. ఈ పాట అదే ఆ రోజు కానీ ఈ పాటలు కానీ ఇక ఇవన్నీ అయిపోయినాయి. ఇక 7 జీతం కొన్ని రోజులు చేసిన తర్వాత నేను వేరే రూమ్ తీసుకొని అదే గ్రాంట్లో పని చేసుకుంటా ఒంటరి జీవితానికి అలవాటు పడ్డా. ఇక సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్ తోటి ఇక విచ్చలవిడి జీవితం. నాకు ఇంకెవరు రూమ్ తీసుకున్నాను కాబట్టి ఏ టైంకి వచ్చినా నన్ను అడిగేది లేదు, ఏ సినిమాకి వెళ్ళినా నన్ను అడిగేది లేదు. అట్లా దగ్గరగా 3 సంవత్సరాల దాకా ఇక అదే పాపంలో స్నేహితులతోటి సినిమాలు, షికార్లు. ఇక నాకు ఏంటంటే నాకు పైన ఎవరు అధికారం లేరు. మా అమ్మ మా నాన్న ఎక్కడ ఉండేవాళ్ళు. మేము 3 అన్నదమ్ములు. అయితే పాతిళ్ళ చోటు నాకు వచ్చింది. ఆ ఇంట్లో ఎల్లమ్మ వచ్చిందని చెప్పారు. చెప్తే నేను అప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నా, దానికి గుడి కట్టాలి అని చెప్పారు. ఇంట్లో ఎల్లమ్మ వచ్చింది. ఇంట్లో ఎల్లమ్మ వచ్చింది. ఎల్లమ్మ అంటే ఒక దేవత, ఉప్పలమ్మ ఎల్లమ్మ అని. ఈ 2 పక్కనే ఉంటాయి. కొంతమంది 2 గుళ్ళు కట్టేస్తారు, ఎల్లమ్మ గుడి, ఉప్పలమ్మ గుడి కట్టేస్తారు. అయితే మా ఇంట్లో వచ్చింది ఏంటంటే ఎల్లమ్మ వచ్చింది, దానికి నువ్వు ఇల్లు కట్టుకోవాలంటున్నావు కాబట్టి అంతకుముందు గుడి కట్టుకోకుండా 2 సంవత్సరాలు దానికి 2 ఏటలు కోసి పూజ చేశా. కొలిపించుకున్నా. కొలుపు అంటారు దాన్ని. ఎల్లమ్మ పూజారిని తీసుకొచ్చుకొని ఆ ఏటపోతులు బలి ఇచ్చేసి బంధువులను పిలిపించి ఆ బలి ఇచ్చిన దాన్ని అందరికి భోజనాలు పెట్టి విందులాగా చేసేసి ఇట్లా చేసా. ఇల్లు కట్టుకుందామని ప్లాన్ వేస్తే అప్పుడు దాకా గుడి లేకోకుండా విగ్రహానికి కొలిసే 2 సంవత్సరాలు 2 ఏటలు కోసి దానికి బలి ఇచ్చేసా. 2 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు పెట్టాలంట. 3 సంవత్సరాలు కొలిసాక ఇక తర్వాత ఇష్టం ఉంటే కొలుసుకోవటం, లేకపోతే ఇక దాన్ని వదిలేయటం. ఇక దాని గురించి పట్టించుకోరు. ఇక చాలా మంది కట్టారు, మా ఊర్లో కట్టారు, ఖమ్మంలో మా బంధువులందరూ దానికి పెట్టుకునేవాళ్ళు ప్రతి సంవత్సరం. కొంతమంది ఏంటంటే కంటిన్యూ అవుతుండేవాళ్ళు ప్రతి సంవత్సరం. కానీ కొంతమంది ఏంటంటే 3 సంవత్సరాలు పెట్టేసి ఇక దాన్ని వదిలేస్తారు. మళ్ళీ ఎప్పుడన్నా ఇంట్లో పెళ్ళిళ్ళు అయినా ఏదన్నా అయితే ముందు దానికి పూజ చేశాకనే మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి. ఏ ఫంక్షన్ అయినా ముందు దానికి చేశాకనే చేయాలి. ఆ ఎల్లమ్మకి ఆ పూజలు చేశాకనే చేయాలి. అయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు పెట్టినప్పుడు అంతా నాకు బాగానే ఉంది. ఈ 3వ సంవత్సరం గుడి కట్టి నువ్వు ఇల్లు కట్టుకోమనేసరికి ఇక గుడి కట్టడానికి ప్లాను ఇక సిద్ధపడ్డా. గుడి కట్టేసిన, ఇంట్లోనే గుడి కట్టేసిన. గుడి ఏంటంటే ఏదో మామూలుగా డబ్బా రేకులు పెట్టి కడతారు, మామూలుగా చిన్న కడతారు. నేను చాలా గుళ్ళు చూసా. కానీ నేను కట్టిన గుడి ఏంటంటే ఆ పుట్ట వచ్చింది కాబట్టి అంత పెద్ద షెడ్డి, అంత ఒక బాత్రూమ్, అంతా 2 బాత్రూమ్లు కలిపితే అంత పెద్ద గుడి. మా కనుమూరులో నేను కట్టినంత పెద్ద గుడి ఎవ్వరూ కట్టలా. ఎందుకంటే అంత గుడి కట్టాల్సి వచ్చింది. ఈ పుట్ట ఉంది కదా, ఈ పుట్టను తీసేయొద్దు, ఇక ఆ పుట్టను అట్టే ఉంచి దానికి పూజ చేయాలి అని చెప్పేసి ఇక పెద్ద గుడి కట్టేసి ఇల్లు స్టార్ట్ చేసిన. ఈ గుడి కట్టిన తర్వాత అంటే గుడి కట్టిన తర్వాత ఇల్లు స్టార్ట్ చేయమన్నారు. గుడి కట్టాక ఇల్లు స్టార్ట్ చేయమన్నారు. ముందు ఆ దేవతకి నువ్వు నేడేసి తర్వాత నువ్వు ఇల్లు కట్టుకో అన్నారు. ఆయన తర్వాత అంతకు మునుపు ఇక బాగానే ఉంది అని చెప్పేసి ఇక ఆర్థికంగా బాగానే నిలదొక్కున్న హైదరాబాద్ పోయాక అని చెప్పేసి ఇక ఇక్కడే ఉండిపోదాం, ఇల్లు కట్టుకొని ఇక ఎక్కడే ఉండిపోదాం అని ఆలోచన వచ్చేసి ఈ ముందు గుడి కట్టి తర్వాత ఇల్లు కట్టుకుందామని గుడి కట్టేసా. ఈ గుడి కట్టేసిన తర్వాత ఈ 16 రోజుల పండగని ఒకటి చేస్తారు. మళ్ళీ ఈ పండగ లోపులోనే మా చిన్నపిల్లకి కాలు ఇరిగింది. కాలు ఇరిగితే ఆమె ఆ గ్లోబల్ హాస్పిటల్కి తీసుకెళ్ళా, కట్టేపించా. అది సెట్ అవ్వలేదు. ఆ విధంలో ఉన్న తర్వాత మా చిన్నపిల్ల కాలు పూర్తిగా ఆమె తగ్గనే లేదు. నాకు మెంటల్ లాగా వచ్చేసింది. ఎందుకు వచ్చినాయో తెలియదు. అంతా ఆరోగ్యపరంగా చాలా యాక్టివ్గా ఉంటా, చాలా బాగుంటా, అసలు చాలా చురుగ్గా ఉంటా. కానీ సడన్గా అసలు మరి మెంటల్ ఎందుకు వచ్చినా నాకు అర్థం కాలేదు. మెంటల్ వచ్చేసినాయి ఆ ఖమ్మంలో ఉన్నప్పుడే. ఆ మెంటల్ రావడానికి గల కారణం ఏంటని నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే, నాకు మా చుట్టాల అబ్బాయి, నాకు బామ్మర్ది అవుతాడు, వాడు చనిపోయిండు. నేను రూమ్ తీసుకున్న ఇంటి ముందు నుండి ఆ శవాన్ని తీసుకెళ్తున్నారు. ఆ శవాన్ని నేను ఇట్లా చూశాక 2 రోజులు నిద్ర అనిపించలేదు. ఏదోలే అనుకున్నా, లారీకి క్లీనర్కి పోవడం, నైట్ డ్యూటీలు చేయడం వల్ల నిద్ర సరిగ్గా రాలేదేమో అనుకున్నా. కానీ ఒక జ్వరంలాగా వచ్చింది, తలనొప్పి వచ్చింది. తలనొప్పి వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. డాక్టర్ గారు మందులు ఇచ్చింది కానీ ఆ తలనొప్పి తగ్గట్లేదు. ఇక్కడ ఖమ్మం బస్ స్టేషన్ దగ్గరలో ఒక మసీదు ఉంది.
అక్కడికి తీసుకెళ్తే ఆ సాయిబు గారు అంతరం కడితే ఎటువంటి జ్వరమైన తగ్గిద్ది, మా పిల్లలకి ఏది వచ్చినా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళనన్నా, ఆ మసీదులోకి వెళ్ళి అంతరం తెస్తే తగ్గిపోద్దన్న అని చెప్పేసి మసీద్ దగ్గరికి తీసుకెళ్ళిండు. నీకు 2 దెయ్యాలు నీ మీద పనిచేస్తున్నాయి, దెయ్యాలు కూడా కాదు, పిశాచులు, కామిని పిశాచు ఒకటే, మోహిని పిశాచు ఒకటే, ఆ 2 నీ వెంట పడి ఉన్నాయి. దాన్ని బట్టి నీకు ఇట్లా నిద్ర రావట్లేదు, నీవు ఈ విధంగా ఉన్నావు, నేను ఒక యంత్రం ఇస్తా, అది తీసుకెళ్ళిపోయి ఇంట్లో కట్టేసుకో, నీకు మంచిగా నిద్ర పడుతుందని చెప్పిండు. చెప్పి గురువారం సాయంత్రం నాకు ఆ యంత్రం ఇచ్చి 5,000 అడిగిండు. ఒక యంత్రం ఇచ్చిండు. ఆ యంత్రం గురువారం సాయంత్రం తెచ్చి నేను ఉన్న రూమ్లో అది గోడకు గడితే ఆ నీడ నా మీద పడేలాగా చూడమని చెప్పిండు. నేను పడుకునే దగ్గరలో ఇటు గోడ ఉంటే ఆ గోడకి ఆ యంత్రం కట్టిన, ఆ నీడ నా మీద పడేలాగా ఉండాలని. అయితే గురువారం తెచ్చి కట్టా. గురువారం నిద్ర రాల, మళ్ళీ శుక్రవారం రోజు నిద్ర రాల, శనివారం నిద్ర రాల, 3 రోజులు అసలు కంటి మీద నిద్ర ఎట్టుంటుందో తెలియదు. ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చేసరికి మా పక్క ఎమ్మటోళ్ళు ఏటపోతుని వస్తే ఆ మటన్ తెచ్చుకున్నా. మటన్ తెచ్చుకొని బీర్ తెచ్చుకున్నా, బీర్ అలవాటు ఉంది, బీర్ తెచ్చుకొని ఆ మటన్ తెచ్చుకొని అది తినేసా. ఈ మత్తుకి ఈ మటన్ తినేసరికి బాగా నిద్ర పట్టేసింది అన్నట్టు అనిపించింది. చూసి ఇక బాగా నిద్రపోయిన అనిపించింది ఆ మత్తులో ఉండి. ఇక సడన్గా ఒకటేసారి ఒక బాగా 12 గంట అయింది ఆదివారం, నేను ఎప్పటికీ మర్చిపోనండి, అది నాకు జరిగింది. బాగా 12 గంట అయింది ఆదివారం. ఇక ఒక నా మీదకి ఏదో వచ్చింది, ఒక శక్తి నా మీదకి వచ్చింది అని ఇక అసలు ఒక నాలో నుండి నేను పైకి లేచి మా ఏమన్నా తలుపు తీని బయటికి పోవాలన్న అంటే మా ఏమంటుంది, ఏంటి అందరు పడుకున్నారు, ఇప్పుడు లేచి ఎట్ట మాట్లాడుతున్నావు ఏందా అంటుంది. తలుపు తెత్తవా, ఈ గోడను గుద్దితే పగిలిపోద్ది అని చెప్పి బయటికి వచ్చిన. ఇక బయటకు వచ్చి ఆ ఊరి మీద పడి ఆ ఊరు వాళ్ళ మొత్తం తిట్టం మొదలుపెట్టిన. ఇక నాకు తెలియకుండా ఎందుకు అట్లా చేస్తానో నాకు తెలియదు, అట్లా ఇక ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళు నేను చేసిన శాస్త్రాలకే నన్ను అసలు పిచ్చి కొట్టుడు కొట్టాలి, కానీ నా ఒంటి మీద ఎవరైనా చెయ్యాలి. అసలు ఎందుకు ఈడెట్టు చేస్తున్నా అంటే మా ఏమంటుంది, మందు తాగిండు, బీర్ తెచ్చుకొని తాగిండు కదా, మందు తాగిండంటే వీడు ఎప్పుడు తాగను, నేను ఎప్పుడు తాగుతా, కానీ సీక్రెట్గా నేను ఎన్ని చెడ్డ పనులు చేసినా సీక్రెట్గా ఉంటుంది, బయటికి కనపడతా, నేను చెప్తే తప్ప, నాకు ఈ చెడ్డ అలవాటు ఉంటుంది, కానీ అది నేను చెప్తేనే బయటపడుతుంది తప్ప ఎదటోళ్ళు ఒకళ్ళు నేను తప్పు చేసినా ఎవరు నమ్మరు, అంత నటించేవాడిని నేను లోకంలో. ఎప్పుడైతే ఇక అట్లా ఈమెమంటుంది మందు తాగిండని, బీర్ తాగిండు, మందు తాగిండు అనేసరికి వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు తాగనోడు, ఇటు తాగేసరికి ఇటుకి పైత్యం వచ్చేసింది, మందు తాగిన మాటలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇక మా బామ్మర్దిని తిట్టేసిన తర్వాత చంద్రబాబుని బాగా తిట్టా, నువ్వు 9 సంవత్సరాలు గెలిచినావు, నువ్వు గెలిచాక వానలు గొరవలేదు ఏమి లేదు మరి అని ఫస్ట్ చంద్రబాబు. తర్వాత దేవుళ్ళని తిట్టడం మొదలుపెట్టిన. ఈ దేవుళ్ళని ఏ విధంగా తిట్టినంటే, ఈ తిరుపతిలో ఒకడు, శ్రీశైలంలో ఒకడు, భద్రాచలంలో ఒకడు, ఆ కొండ మీద ఒకడు, ఈ కొండ మీద ఒకడు, అక్కడక్కడ అందరూ ఇది కాకపోతే మొత్తం ఒకేసారి ఉంటే అందరూ ఒక్కసారి పోయి అందరిని మొక్కుని రావచ్చు కదా, వీడి దగ్గరికి పోతే వాడి దగ్గరికి ఛార్జీలు ఉండవు, వాడి దగ్గరికి పోతే ఇంకోటి దగ్గర పోవడానికి ఛార్జీలు ఉండవు. అట్లా నాకు తెలియకోకుండానే అట్లా తిడతా మొదలేసినాయి. అసలు ఇక నన్ను ఏం మాట్లాడుతానో నాకు తెలియదు, కానీ ప్రతిదీ గుర్తుంది. మరి ఇక అట్లా మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన్ని తీసుకొచ్చారు, బాగు చేసి ఆయనకి ఆంజనేయుడి పూజ వస్తుందంట, ఆయన ఏది చెప్తే అది జరిగిద్దంట, ఆ ఊరు వాళ్ళ నమ్మకం అది. ఆయన వచ్చిండు, ఆంజనేయం వేసి చూసుకుంటూ ఈయన బ్రతకటానికి అవకాశం లేదు, ఈయన చనిపోతాడు, ఈ రోజు గడిసిద్ది, లేకపోతే ఈయన చనిపోతాడని గ్యారంటీ అని షూర్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. ఆ పూజారి ఆంజనేయుడి భక్తుడు, ఆ ఆంజనేయ భక్తుడు వచ్చేసి ఈయన బ్రతకడం అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అది ఈరల తాడని ఉంటుంది, అది తీసుకొని బాగా అసలు కొట్టారు, నాకు దెబ్బ తగిలింది, నేను పెద్దగా వచ్చా, నాకు ఏదో అయిపోతుంది, నేను పెద్దగా ఏడ్చా. కొరడాలు కాదండి, అది వీరల తాడు అంటారు. వీరులు కొలిసేటప్పుడు అవి ఉరిగడ్డితో వేసి పసుపు రాసి ఇంత లావున ఉంటుంది, తడిపి బాగా చండ్రకాల టైపులో ఉంటుంది కానీ లావు ఉంటుంది, అది వేసి బాగా కొట్టారు. వీళ్ళు అన్ని వాతలు తేలిని. ఇక తర్వాత ఇక నన్ను మెంటల్ హాస్పిటల్ వేసారు, ఇడికి మెంటలు వచ్చినాయి అని. జాయిన్ చేసిన తర్వాత ఇక ఒక్క ఇంజెక్షన్, ఈ టెస్టులు చేసి బ్లడ్ టెస్ట్, తల స్కానింగ్ ఇవన్నీ చేసి ఒక్క ఇంజెక్షన్ చేశారండి. ఒక్క ఇంజెక్షన్ చేసింది గుర్తుంది నాకు. ఇక మత్తులోకి వెళ్ళిపోయినా. సోమవారం నైటు బ్రతికున్నా చచ్చిపోయినా తెలియదు.
మంగళవారం నైట్ బ్రతికున్నా చచ్చిపోయినా తెలియదు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మెలకు వచ్చింది. ఆ కంపౌండర్ వచ్చి మళ్ళీ ఒక్క ఇంజెక్షన్ చేసిందండి. ఆ ఒక్క ఇంజెక్షన్ చేస్తే మళ్ళీ 3 రోజుల దాకా స్పృహ లేదు. ఇప్పుడు మీ అబ్బాయి బాగాలేదంటే బంధువులు వస్తారుగా పరామర్శించడానికి, వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గరికి రాని, ఇట్లా నాతో మాట్లాడని, ఇట్లా ఒక్కనే గదిలో ఉండ. నేను ఒక్కనే ఉండటం కంటే చచ్చిపోవటం మేలు అనుకునేవాడిని. నేను అసలు మాట్లాడకుండా అసలు ఉండలేను. అటువంటిది ఆ గదిలో ఒక్కడిని ఉంటా ఆలోచనలో పడ్డా. ఏంటి పరిస్థితి, ఈ హాస్పిటల్లో ఎందుకుండా, నేనేంటి, నాకు వచ్చిన జబ్బు ఏంటి, నాతో పాటు ఉండళ్ళు, నా సాహసగాళ్ళు, మా డ్రైవరు, మా అందరూ బాగానే ఉన్నారు, నేను ఎందుకుండా ఈ హాస్పిటల్లో అని ఆలోచనలో పడ్డప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు నా బ్రతికేంటి, నా విధానం ఏంటని. నేను చిన్నప్పుడు ఇందాక మీకు చెప్పి 3వ తరగతి కాడ నుంచి నేను ఏ విధానంలో పెరిగినా, ఎట్లున్నా అని మొత్తం అంతా గుర్తొచ్చేసింది. ఒక్క మంచి పని నాకు గుర్తు రాట్లా. ఇదిగోరా వీరభద్రం, ఈ పని చేసినవురా నువ్వు అని నా మనస్సాక్షి నాతో చెప్పట్లా. అంత పాడు వ్యవహారమే కనపడుతుంది. అక్క అని పిలవటం, లోపల వేరే ఆలోచనలు తలంపులు, మొత్తం ఇది ఊహ అంతకే అని అసలు మొత్తం పాడు స్వభావమే కనపడుతుంది. కానీ ఇదిగో ఈ ఆపదలో ఉన్న వాళ్ళకి నువ్వు ఈ మేలు చేసినవు అన్న ఒక్క మంచి పని నా ఆ 33 సంవత్సరాల్లో ఒక్కడు కూడా గుర్తు రాట్లా. అప్పుడు నా మనస్సాక్షి నాతో చెప్తుంది, నువ్వు చేసిన తప్పులను బట్టి నువ్వు ఈ హాస్పిటల్లో ఉన్నావు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు ఈ హాస్పిటల్లో ఉన్నావు అని నా అంతరాత్మ నాతో చెబుతుంది. అప్పుడు నిజమే, నేను చేసిన తప్పును బట్టే ఈ హాస్పిటల్లో ఉన్నా. పైకి చూస్తే ఎంతో మంచోడు అనుకుంటా, కానీ లోపల ఒక పాము కంటే విషపూరితమైన స్వభావం నాలో ఉంది అని నాకు అప్పుడు అర్థమైపోయి ఎప్పుడైతే నాకు ఈ గ్రహింపు వచ్చిందో మా నాన్న పిలిచి, నాన్న ఈ హాస్పిటల్లో నేను ఉండను, నన్ను తీసుకెళ్తే కనుమూరు తీసుకెళ్ళు, లేదా ఖమ్మం నా రూమ్ కాడికి తీసుకెళ్ళండి, నేనైతే ఈ హాస్పిటల్లో ఉండని చెప్పి మా నాన్న పిలిచా. మా నాన్న డాక్టర్ గారితో ఏం మాట్లాడండి తెలియదు. ఇక మా నాన్న వాళ్ళు ఏమనుకున్నారంటే వీడికి ఎవరో చేతబడి చేశారు అని ఇక నన్ను కనుమూరు తీసుకొచ్చి చేతబడి చేశారని అంతరాలు కట్టేయటం, బాగు చేసే వాళ్ళని ఇంటికి తీసుకురావటం, ఒక్కొక్కడికి 10,000 బాగు చేసేవాడు ఇంటికి వస్తే, ఇట్లా అన్నీ చేసి 7,000 రూపాయలు అంతరాలు కట్టించారు. మెడలో, మొలకి, గోళ్ళకి, ఎక్కడ కట్టేవాళ్ళు అక్కడ కట్టి 10,000 తీసుకొని వెళ్ళిపోయాళ్ళు. అట్టా ఎన్నో చేశాక ఇక చివరికి 2013 జనవరి 1 వచ్చింది. జనవరి 1 రోజు నేను ఒక 5-6 నెలలు వాడా మందులు. 2012లో వాడాక ఏమైందంటే అప్పుడేదో కేకలు పెట్టినా ఏదో మెంటలాగా వచ్చినాయి, తీసుకుని మెంటల్ హాస్పిటల్ వేశారు. ఇప్పుడు ఈ మందులు ఎందుకు వాడాలి నేను అని చెప్పి కొన్ని రోజులు బంద్ చేశా మందులు వేసుకోవటం బంద్ చేశాక ఒక నెల 15 రోజులు అట్ట మందులు వాడుకోకుండా ఉన్న తర్వాత ఏమైంది, చిన్నగా తలలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అంత మునిపి ఏమన్నంటే నాకు జబ్బు పేరు చెప్పలేదు డాక్టరు. ఇప్పుడు నాకు ఎయిడ్స్ అయితే ఎయిడ్స్ అని చెప్పాలా, క్యాన్సర్ అయితే క్యాన్సర్ అని చెప్పాలా, ఏదన్నా జబ్బు అయితే ఇదిగో నీకు ఈ పలానా జబ్బు వచ్చిందని ఆ జబ్బుని బట్టి నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలా. నాకు అసలు ఏమైందని ట్రీట్మెంట్ చేస్తున్నా. 15 రోజులకే రమ్మంటుండే ఖమ్మం. మరి వెళ్తున్నా. మరి నాకు ఉచితంగా నా దగ్గర ఫీజులు తీసుకుంటుండో, డబ్బులు తీసుకుంటుండో, 1000 తీసుకుంటుండో, కానీ నాకు వచ్చిన జబ్బు ఏంటి, నీకు పలానా జబ్బు వచ్చిందని చెప్పలేదు. మానేశాక క్రమంగా నా తలలో ఏదో బరువు పెట్టినట్టుగా, ఏదో ఒక పెద్ద నేను మొయ్యలేని బరం నా తల మీద ఉన్నట్టుగా అట్లా అనిపించి, మా ఇంటి పక్కన ఒక చర్చి ఉంది. అది హిందువులు, ముస్లిమ్స్ 2 క్యాస్టులు కలిపి ఒక మందిరాన్ని కట్టుకున్నారు. అయితే ఆ చర్చికి మా ఇంటి దగ్గరలో అట్టూరు ఇంద్రమ్మ గారని ఆ ముసలమ్మ ఒక్కతే ఉంటుంది. ఆ ముసలమ్మ ఆ మందిరానికి వెళ్తుంది. అయితే నేను మా ఇంటి దగ్గర నుండి మా వదిన వాళ్ళ ఇంటికి, మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరుతుంటే ఆ ముసలమ్మ ఎదురుపడి ఎర్రభద్రయ్య చర్చిలోకి వచ్చి అన్నం తింది కానీ రాయ, భోజనం చేద్దు కానీ రాయా అంది. అంటే నాకు ఎందుకనో ఆ చర్చి, ఆ దేవుడు అన్నా కానీ ఆ చర్చి అన్నా నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హిందువుని కనుక చాలా విగ్రహాలకు తిరిగిన శ్రీశైలం, భద్రాచలం, తిరుపతి, కంచి, కాళహస్తి, శివకంచి, విష్ణుకంచి, బాలసుబ్రహ్మణ్యేశ్వరం, యాదగిరిగుట్ట, పెనగంచిపూలు, బొర్రగూడెం, విజయవాడ, కనకదుర్గ అంతా విగ్రహారాధనే. కానీ యేసుప్రభు అంటే మాకు సంబంధించిన దేవుడు కాదు అని చిన్నప్పటి నుంచి నాకు ఒక ముద్ర పడిపోయింది. నా పెద్ద కూతురికి తిరుపతిలో అన్నప్రాసన చేయించిన, నా చిన్న కూతురికి యాదగిరిగుట్టలో అన్నప్రాసన చేయించిన. అంతా ఇదే కాబట్టి నాకు అసలు ఆ దేవుడు అంటే ఇష్టం లేదు. కాబట్టి ఆ చర్చిలోకి మనం ఎందుకు వెళ్ళాలి, ఒకవేళ చర్చిలోకి వెళ్తే మాసం కూర కాసిపడి వచ్చిందని అంటారు వీళ్ళు. అంత ఎందుకు, ఒక 1 కేజీ తెచ్చుకుంటే చక్కగా నా పిల్లలు మేము తినవచ్చు, వాళ్ళ దగ్గరికి ఏం తెలియదని నాకు వెళ్ళే మనసు లేదు, వెళ్ళలేదు.
మళ్ళీ మా వదిన నుండి ఇటు రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ పిలిచింది, అయ్యా వీరభద్రయ్య ఒక్క ముద్ద తినిపోయా అంటుంది. ఇంట్లోకి వచ్చాక మళ్ళీ ఇంటికి వచ్చింది, వచ్చి వీరభద్రయ్య అన్నం తినిపోయా వచ్చి అంటుంది. అంటే సరే అప్పుడు ఆకలి అవుతుంది నాకు కూడా, తిన్నామని చెప్పేసి వెళ్తే ఇంట్లో కూర నచ్చల, పచ్చడి చేసింది మా ఆమె. ఆ కూర నచ్చని కారణంగా ఇంట్లో ఈ పచ్చడితో ఏడ తింటో, చర్చిలో పోతే మాంసం కూర కదా చికెన్తో పెట్టారంట, ఒకళ్ళు ఎవరు రాలేదేమో పోయి తినొద్దాం 2 ముద్దలు, ఆడైతే చికెన్ ఈ పచ్చడి ఆడ తింటామని మందిరంలోకి అదే ఫస్ట్ టైం అండి 2013 జనవరి నెల. ఆయన అది యేసుప్రభు దేవుడు నన్ను బాగు చేస్తారో నాకు వచ్చిన జబ్బు నుంచి విడిపిస్తారని మాత్రం నేను చర్చిలో అడుగుపెట్టలేదు. కానీ కేవలం ఇంట్లో కూర నచ్చని కారణంగా మాంసం కూర కాసిపడి మాత్రమే ఆ దేవుని సన్నిధిలో అడుగుపెట్టే. పోయిన చెప్పులు ఇడిచిన ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చున్నా. ఒక ముస్లిం సహోదరి వచ్చింది, నాకు అన్నం పెట్టింది. అన్నం పెడితే ఇట్లా చూస్తే అన్నంకి వెళ్ళి నాకు హాస్పిటల్లో నేను చిన్నప్పుడు 3వ తరగతి చదివిన కాడ నుంచి, నా ఊహ తెలిసిన కాడ నుంచి నేను ఏ తప్పులు చేసినో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆ చర్చిలు ఆ అన్నం పల్లెంలో నేను చేసిన ప్రతి తప్పు నాకు కనపడుతుంది. అరే ఇదేంటి హాస్పిటల్లో అట్ట కనపడింది, ఇక్కడ చర్చిలోకి వస్తే ఇట్ట కనపడుతుంది, ఇదేంటి అప్పుడెప్పుడో చేసిన తప్పులన్నీ ఇప్పుడు కనపడుతున్నాయి ఏంటి అని ఒక ఆలోచన వచ్చింది. అట్ట ఆలోచిస్తుండగానే నా అంతరాత్మ నాలో నుండి నా ముందు నిలబడి, నువ్వు ఈ దేవుడిని నమ్ముకో, ఈ దేవుడు నీకు కావాలి అని నా మనసు నాతో మాట్లాడుతుంది. నేను ఇట్లా తలెత్తి చూసిన, అప్పుడు దాకా నేను చేసిన ప్రతి పాపం నాకు కనబడుతుంది. అప్పుడు ఇట్లా ఆమెకి ఎదురు చూస్తే కుర్చీలో కూర్చొని నాగేంద్రం అని ఆమె హిందువు నుంచి క్రైస్తవుగా మారింది. ఆమె కనపడుతుంది. ఆమె కనపడుతుంటే ఆమెతో మాట్లాడాలనిపించింది. కన్నా నాకేంటి, నాకు కూడా ప్రార్థనకు రావాలనిపిస్తుంది, నేను కూడా యేసుప్రభుని నమ్ముకోవాలనిపిస్తుంది, ఇదేంటి పెన్నామన్న అంటే ఆమంటుంది, అరే దేవుడే నీ చేత ఆ మాటలు అనిపిస్తాను రా, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, బాబాయ్ కూడా చనిపోయే బాబాయ్ని దేవుడు బ్రతికిచ్చిండ్రా, నువ్వు కూడా ఖమ్మం మందులు వాడుతున్నావు కదా, ఆ మందులు వాడకుండా యేసుప్రభు బాగు చేస్తారా నిన్ను అంది. అన్నాక ఆహా సరేలే పెన్నా అన్న. ఆ భోజనం చేసిన, ఇంటికి వచ్చాక ఇక ఆ రోజు తెల్లారిపోయింది. తర్వాత మా అత్తగారు ఏం చేశారు, మా అల్లుడికి ఎవరో మరుగుమందు పెట్టారు అని చెప్పేసి నాటు వైద్యుని చేసే దగ్గరికి తీసిపోయారు. ఆయన ఏం చేసిండు, నీకు ఖచ్చితంగా ఇది మందే పెట్టారని చెప్పేసి పసర ఇచ్చింది. ఇంత పొడుగు గ్లాస్కి పసర, మరి చెట్టు పసర మనకి తెలియదు ఏంటిది, ఇంత పొడుగు గ్లాస్కి ఇచ్చిండు. అది తాగాక ఇక చాలా ఇబ్బంది పడ్డది దాగి. అయితే ఆయన ఏం చెప్పిండంటే, నేను ఇచ్చిన పసరం మంచిది, అది దానివల్ల నీకు తగ్గిపోద్ది, అయితే నువ్వు డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోవద్దు అని చెప్పేసిండు. చెప్పిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకోకుండా ఈ పసర దాగి ఇక అట్లా ఉన్నా. ఈ జబ్బు మళ్ళీ ఎక్కువైపోయింది. అందుట్లో చాలా రోజులు అవుతుంది, మందు టాబ్లెట్లు వేసుకోవటం మానేసి మళ్ళీ కొంచెంగా నాలో తేడా వచ్చేసి ఇక అయిపోయింది, ఇక నాది పరిస్థితి అయిపోయింది అనుకుంటా ఉన్నా. ఇక జనవరి నెల 7వ తారీఖు మంగళవారం, ఆ రోజు చనిపోవడానికి ఇక ఆ రోజే నేను గుర్తుపెట్టుకున్నాండి, ఈ రోజు చావు గ్యారంటీ అని. అంత తర్వాత మా మామగారు ఏం చేసిండు, నా ఈ ఆకుపసరు ఇచ్చిన ఆయన దగ్గర నుండి కాకోకుండా ఇంకొక ఆయన దగ్గరికి తీసుకెళ్ళిండు. అంతరాలు బనీటి రావణ అని బాగు చేస్తారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళిండు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అంజనం వేసి చూపించి ఆయనతో చెప్పిండు, ఈ ఖమ్మంలో నేను అంతరం కట్టించుకునేటప్పుడు నీ మీద 2 పిచాసులు ఉన్నాయి అని అట్లా చెప్పిండు. సేమ్ అదే ప్రకారంగా ఈ బనీటి రాముడు అనే ఆయన కూడా అంజనం వేసి చూసి, నీ మీద 2 దెయ్యాలు ఉన్నాయి, అయ్యో నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయి, ఇట్లా ఉంటుంది, నేను దాన్ని పారగొడతా, నల్లగోడిని ఒకదాన్ని తీసుకొచ్చి నేను ఒక అంతరం ఎత్తా, ఈ అంతరం కట్టేసుకొని ఇంటికి వెళ్ళాక పసుపు ఇవన్నీ వేసి సాంబ్రాన్ని వేసి ఆ పొగ నీ మీద వేసుకొని ఈ యంత్రం కట్టేసుకొని బతికొండ కోడిని చుట్టూ 3 చుట్లు తిప్పి దాన్ని కట్ చేసి ఆ కోడిని తీసుకెళ్ళిపోయి పారే నీళ్ళల్లో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో వేసి ఉంటే నీకు తగ్గిపోద్దని చెప్పేసి ఆయన చెప్పిండు. నాకు ఇంట్లో సాపేసి కూర్చోబెట్టి చొక్కా ఇప్పేసి సాంబ్రాన్ని పొగ నాకేసి ఆ నల్లగొడిని తెచ్చేసి నా మీద చుట్టూ తిప్పి దాన్ని బొట్లు పెట్టేసి తీసుకెళ్ళి రాత్రి అందరూ పడుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో
వేశారు. నీళ్ళల్లో వేసిన తర్వాత ఇక నీకు తగ్గిద్ది బాగుంటుందని చెప్పిండు, కానీ అసలు ఆ రోజు కూడా నాకు నిద్ర రావట్లా. ఈ డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకుంటే నిద్ర పట్టిద్దని ఆ టాబ్లెట్లు వేసుకుందామని చూస్తే ఈమెమో ఆ టాబ్లెట్లు వేసుకుంటే కాళ్ళు చేతులు పడిపోతాయి, ఆ టాబ్లెట్లు వేసుకోవద్దు అని చెప్పింది ఈమె. ఇక చాలా వేదన పడుతున్నా, ఇక మనసు అయితే నువ్వు చచ్చిపో అనిపిస్తుంది. ఇక అనిపించి ఇవన్నీ విపరీతమైన మంటలో ఈ చెవి పెట్రోల్ పోసి అగ్గి పొలగిస్తే ఏ విధంగా మండుతుందో ఆ విధంగా మండుతుంది. గుండెల్లో చెప్పలాని మంట. ఇక వద్దు, ఇక నీకు అయిపోయింది అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఇక అట్లా అయిపోయింది. ఇక బాగా వేదన పడుతున్నా, మనసు చచ్చిపో అనిపిస్తుంది. చచ్చిపో అనిపిస్తుంటే ఇక అట్లా లేచి చచ్చిపోదాం అనుకున్నా. 3 విధాల సావు కనపడుతుంది నా కంటికి. ఏంటంటే ఈ చిట్లిపోయి చచ్చిపోతా, ఇంకొకటి ఈ నేనే చచ్చిపోవాలి బలవంతంగా. బట్టలన్నీ ఇప్పేసుకుని, ఈ మెంటలు వచ్చున్నాయి అంతకు మునిపే, ఈ బట్టలన్నీ ఇప్పేసుకొని వెర్రి కేకలు వేసుకుంటా వెళ్ళిపోయి రోడ్డు అమ్మట స్తంభానికి గుద్దేసుకోవాలా. ఇంకోటి ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఒక బావి ఉంది, గిరకల బావి. ఆ బావిలో నీళ్లు లేవు, కానీ పెద్ద లోతుగా ఉంటుంది, ఇంతలో రాళ్ళు ఉంటాయి. వెళ్ళిపోయి ఆ బావిలో దూకేయాలా, బట్టలన్నీ ఇప్పేసుకొని అదర్చుకుంటూ పెద్ద కేకలు పెట్టుకుంటూ పోయి ఆ బావిలో దూకాలా అని ఈ 3 రకాల సాగు కనపడుతుంది. ఇక చనిపోదామని చెప్పేసి మంచం మీద చేసి తలుపు దగ్గర వచ్చి తలుపు మీద చేసి అట్లా తలుపు మీద చేయగానే నా పక్కన తెల్ల బట్టలు కట్టుకుని ఒక ఆయన నిలబడి, నాకు 2 పాపలండి, చిన్నపిల్లలు. నీవు చనిపోతే నీ పిల్లలు చిన్నపిల్లలు, పైగా 2 అమ్మాయిలు, మీ వయసు అమ్మాయి, మీ పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక ఆయన మాట్లాడుతుండో తెల్ల బట్టలు కట్టుకుని. అవును కదా, నేను చచ్చిపోవాలంటే అప్పుడు దాకా నాకు ఈ పిల్లల మీద పిల్లం మీద ఆలోచన లేదు, కానీ ఎప్పుడైతే ఒక మనిషి గుర్తు చేసిండు, అవును కదా నా పిల్లం ఏంటి, నా పిల్లలు ఏంటి అని అట్లా ఆలోచిస్తుంటే ఇటు పక్క నల్ల బట్టలు కట్టుకొని ఇటు పక్క ఒక మనిషి నిలబడి అంటుండో స్పష్టంగా కనపడుతుంది. నిద్ర కాదు, నేను మత్తులో లేను, చచ్చిపోదాని బయటకు వచ్చి తలుపు తీసుకుందామని తలుపు దగ్గర నిలబడితే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. రాత్రి బాగా 12 గంటల గంట అయిద్దండి, మంగళవారం, జనవరి నెల మంగళవారం నైటు ఇది జరిగింది, 2013. అయితే ఇక అప్పుడు ఈ పక్క మనిషి నిలబడి నల్ల బట్టలు కట్టుకున్న మనిషి అంటుండో, నీకు 2 ఎకరాల పొలం ఉంది, మీ అత్తగారు కట్నం కింద ఇచ్చారు, చిన్నపిల్లకి 1 ఎకరం, పెద్ద పిల్లకి 1 ఎకరం, 6 ఎకరం మీ ఆమెకుంటుంది, నువ్వు చనిపో ఇక అని ఆస్తి పంపకాలు చేసింది. మళ్ళీ ఈ నల్ల బట్టలు పెట్టుకున్న మనిషి ఎప్పుడైతే ఆస్తి పంపకాలు చేసి చెప్పిందో మళ్ళీ ధైర్యం వచ్చి చనిపోదాము అనుకున్న పరిస్థితికి వచ్చింది. అట్లా చనిపోదామని ఇట్లా తలుపు దిగిపోయేసరికి ఈ లోపల నిద్రపోయే మా ఆవిడకి మేలుకు వచ్చింది. పక్కలో లేను కాబట్టి ఏందయ్యాక తలుపు దగ్గర నిలబడ్డం ఉంది అంటే, నేనన్నా నన్ను మర్చిపోమ్మాయి, నా పని అయిపోయింది, ఈ రోజు నా చివరి రోజు అన్న అనేసరికి, అదేందయ్యా అట్లా అంటున్నావు, పిల్లలు నిద్రపోతున్నారు, మీ అమ్మ మీ నాన్న నిద్రపోతున్నారు, నీకు నిద్ర వస్తుంది, నువ్వెందుకు అట్లా అంటున్నావు, పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు, వచ్చి పడుకుంది కానీ రా అంటుంది. లేదమ్మాయి నా పని అయిపోయింది, నన్ను మర్చిపోమన్నా అనేసరికి, లేదయ్యా వచ్చి పడుకో అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చి మంచంలో పడుకోబెట్టింది. ఇట్లా పడుకొని అట్లా తలకాయ ఇట్లా వాల్చినండి మంచం మీద. ఎప్పుడైతే అట్లా వాల్చిన్నో, నేను చిన్నప్పుడు 3వ తరగతి చదివేటప్పుడు దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యని ఆ పాట నా చెవులో వినపడుతుంది. ఏంటి పాట నాకు వినపడుతుందని నేనేం చేసిన, దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా, దేవా నేను పాపిని నిన్ను ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా అని ఇట్లా ఆ పాట నేను పాడటం మొదలుపెట్టిన. అట్లా పాడంగా ఇదంతా అయిపోయింది, పాట అంతా ఎగిరిపోయిందో తెలియదు. ఇక లాస్ట్కి నేను పాపిని అన్నది ఒక్కటే మిగిలింది. నేను పాపిని దేవా అంటే మొదలుపెట్టిన. ఇక అట్లా నాకు తెలియకుండానే ఎక్కులు పడి ఎడుతున్నా. అసలు చెరువు కట్ట దిగితే నీళ్ళు ఎట్టబోతాయో అట్లా అసలు వేడిగా ఎచ్చంగా కారుతున్నాయి నా తల్ల నుండి నీళ్లు. నేను పాపిని దేవా అని ఇట్లా అంటాం మొదలుపెట్టిన. ఎప్పుడైతే ఎట్లా అంటున్నావు, నా భార్య ఒంటి మీద చేసి ఏంటయ్యా ఏడుతున్నావు ఏంటయ్యా అంది. నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా యేసు ప్రభు నా దగ్గరకు వస్తున్నాను. నేను ఎంతో విగ్రహారాధన చేసిన, అక్కడెక్కడో తిరిగా, కానీ నేను యేసు ప్రభుని ఎప్పుడూ తలవలేదు. కానీ ఆ చచ్చిపోవడానికి ముందు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని ఆ వాక్యం నేను మారాక ఆ వాక్యం చూసి నిజమే అని అప్పుడు తెలుసుకున్నా. కానీ నాకు అప్పుడు ఆ వాక్యం తెలియదు. మరణానికి చేరువైనప్పుడు ఒక ప్రకాశమానమైన వెలుగు నేను నా కళ్ళతో చూశానండి. ఆ వెలుగుని వర్ణించడం నాకు తెలియదు అసలు ఎట్లా వర్ణించాలో. ఆ ప్రకాశమానమైన వెలుగు, ఆ చనిపోవటానికి చేరువలో ఉన్న నన్ను ఆ వెలుగు
టప్పమని వచ్చి నన్ను తగిలింది. ఇట్లా తాకింది, ఆయన చేత్తో నన్ను దూర్చిండు. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నువ్వే దేవుడివయ్యా, నువ్వు మాత్రమే దేవుడివయ్యా, చస్తే నీ కొరకు చస్తా, బ్రతికితే నీ కోసం బ్రతుకుతా అని ఆ రాత్రి ఆ ప్రభుతో చెప్పిన. అప్పుడు దాకా ఈ గుండెల్లో మంట ఎటుపోయిందో తెలియదు. ఆ వెలుగు ఎప్పుడైతే నన్ను తాకిందో ఈ చెవులమ్మట పెట్రోల్ పోసి అగ్గిపొల్ల గీసినటువంటి మంటలు, అంత భయంకరమైన మంటలో ఆ మంటల నుంచి విడుదల. ఒక్క క్షణం ఆ వెలుగు తాకిన వెంటనే అసలు నా గుండెల్లో తేలికైపోయింది, చెవులు మంట తగ్గిపోయింది, ప్రశాంతంగా నిద్రపోయినా. 3 రాత్రులు 3 పగలు అంత మునుపు నిద్రలేని రోజు ఆ వెలుగు ఎప్పుడైతే తాకిందో ప్రశాంతంగా నిద్రపోయినా. ఇక బుధవారం నాడు మా ఇంటి దగ్గరలో వాళ్ళు చర్చికి వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ప్రార్థన చేయండి అన్న. వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకుంటే ఒక విపరీతమైన వెర్రి కేకలు పెట్టిన. బుధవారం కేకలు పెట్టిన, గురువారం కేకలు పెట్టిన, శుక్రవారం కేకలు పెట్టిన, 3 రోజులు కేకలు పెట్టిన వాళ్ళ ఇంటి దగ్గర. రెండో శనివారం మేము ప్రతి నెల ఇక్కడ నుండి మేము బండయ్య గారి చర్చికి వెళ్తామండి. కనుమూరు నుండి ఒక 40-50 మంది అక్కడికి వెళ్తారు, ఆటోలు మాట్లాడుకుని 2 ఆటోలకు వెళ్ళేవాళ్ళు. అయితే ఆ శనివారం నాడు నన్ను నూజివీడు బండయ్య గారి చర్చికి తీసుకెళ్లారు. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళటం. నేను ఇక్కడ మా కనుమూరులో చర్చికి వెళ్ళలేదు, ఇక డైరెక్ట్ నన్ను నూజివీడు తీసుకెళ్లారు 2వ శనివారం. అయితే ఆ శనివారం నాడు అక్కడ ఆదివారం నాడు వాక్యం చెబుతున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. నేను ఆదివారం నాడు అనిపిస్తుంది, ఈ చర్చి ఏంటి, ఇంతమంది జనం వచ్చారేంటి, వీళ్ళు అసలు ఇటువంటి వాళ్ళు కూడా చర్చికి వస్తారా, వీళ్ళు ఎంత బాగుండారు, ఇంత బంగారం వేసుకుని ఉన్నారు, ఇన్ని కార్లు వేసుకొని వస్తున్నారు, ఇంత గొప్పగా ఉన్నారు వీళ్ళు, అసలు వీళ్ళు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటారా అని ఒక ఆలోచన వచ్చింది. ఏమోలే తీసుకొచ్చారుగా, బాగుంటే అదే సార్లే అని నేను అనుకున్నా. ఇక జాయ్ గారు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పాక అందరు సెకండ్లు ఇచ్చుకుంటా అందరం ఒకరికొకరు కలుసుకోమని చెప్తారు. అట్లా ఒకరికొకరు కలుసుకునే మూమెంట్లో గారు అందరికీ సెకండ్లు ఇచ్చుకుంటా, అందరితో మాట్లాడుకుంటా, పరామర్శించుకుంటా అందరినీ, సంఘస్థులు అందరినీ వస్తున్నారు. ఆయన కాళ్ళు పట్టుకోవాలనిపించింది నా మనసుకి. వెంటనే నేనేం చేసినంటే ఆయన నడుస్తూ ఇట్లా లేచే టైంలో నేను గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకున్నా, పాదాలు పట్టుకోగానే ఆయన ఒంట్లో నుంచి ఒక కరెంట్ షాక్ కొడితే ఎటువంటి ప్రవాహం వద్దో అలాంటి ప్రవాహం నాకు వచ్చేసింది. ఆ ఒక శక్తి నాకు ఆవరించినట్టు అనిపించింది. ఇక పెద్దగా ఏసయ్యా నన్ను స్వస్థపరిసయ్యా అని అక్కడ చర్చిలో అరిశాక అయ్యగారు ఇట్లా లాక్కొని నా చేతిలో నుంచి ఆయన పాదం లాక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రవాహం, ఆ శక్తి నాకు తగులుతుంది. కొద్దిసేపు ఆయన ముట్టుకొనిస్తే నేను బాగైతా, నా జబ్బు నుంచి నేను విడుదల పొందుతా అని ఒక ఆలోచన వచ్చి ఇక అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత ఇక నన్ను తీసుకెళ్ళిన బొమ్మల అబ్రాం అని ఆయన దగ్గర ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మామయ్య ఇందాకలా అక్కడ స్టేజ్ మీద వాక్యం చెప్పిన అయ్యగారు మరి ఎక్కడే ఉంటారా, ఏ ఊరు నుంచి అన్న వచ్చారా, మరి ఆయన ఎవరు నాకు తెలియదు, ఆయన పట్టుకోగానే నాకు ఒక ఇదిలాగా అనిపించింది, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఆయన చేత నాకు ప్రార్థన చెప్పివో మామయ్య అని అడిగితే అయ్యగారు ఇక్కడే ఉంటారు, అయ్యగారు ఎప్పుడు ఏడే ఉంటారు, ఈ ప్రార్థన అంతా అయిపోయేటప్పుడు నిన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తా అని చెప్పిండు. అప్పుడు నాకు ఒక ధైర్యం ఉందా, నాకు జబ్బు తగ్గిద్ది అన్న ఒక విశ్వాసం వచ్చింది. ఇక ఆ వాక్యం అయిపోయింది, అందరికి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటే అయ్యగారు ముందు ఇప్పుడు మా కనుగూరు నుంచి ఒక 50 మంది పోతే 50 మందికి ఒకటేసారి ప్రార్థన చేస్తున్నారు, గంపలగూడెం నుంచి ఒక 50 మంది పోతే వాళ్ళకందరికి ఒకటేసారి ప్రార్థన చేస్తున్నారు. అట్టా ఏ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు ప్రార్థన చేపించుకొని వెళ్ళిపోతున్నారు. మా ఊరోళ్ళో మేము 2 ఆటోలకి వెళ్ళిపోయాము ఆ రోజు. అయితే ఇక అప్పుడు అంతమందిని కూడా నేను సినిమా టికెట్లు తీసుకున్న అనుభవం బాగుంది నాకు. సినిమా టికెట్లు తీసుకున్నప్పుడు అందరికంటే ముందే నేను తీసుకోవాలని జనాలందరినీ పాయలు చేసుకుని ఆ టికెట్లు తీసుకునేవాడిని. ఆ సీన్లో అదే ప్రకారంగా నేను ఎట్ట ముందు వెళ్ళిపోవాలని జనాలందరినీ పాయలు చేసుకుని పోయి మళ్ళీ అయ్యగారి గారు కాళ్ళు పట్టుకుని అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. నేను వెళ్ళిపోయి అయ్యగారు కాళ్ళు మీద పడేసరికి అయ్యగారు ప్రార్థన చేస్తుంటే నా చెవుల్లో నుండి 2 చెవుల్లో నుండి మన బండి బాగా యాక్సిలేటర్ ఇస్తే సైలెన్సర్లో నుంచి పొగపోయినట్టుగా నా 2 చెవుల్లో నుంచి అయ్యగారు ఆయన ఏం ప్రార్థన చేసినా నాకైతే తెలియదు, కానీ ఆయన ప్రార్థన చేసినంత సేపు నా 2 చెవుల్లో నుండి వేడిగా గప్పలాడతా 2 చెవుల్లో నుండి వెళ్ళిపోయేసరికి అయ్యగారు ఆమెను అనేసరికి నాకు వెంటనే రిలీఫ్ వచ్చేసింది, స్వస్థత వచ్చింది. మా అమ్మ వచ్చింది, మా మామయ్య, మా అత్తయ్య, శారమ్మ, అబ్రహాం వాళ్ళందరూ వచ్చి వీళ్ళు ఏం చేశారు, అత్తయ్య ఈ రోజు కాడి నుంచి నేను కేకలు పెట్టను, ఈ అయ్యగారు ద్వారాగా దేవుడు నన్ను బాగు చేసిండు అని చెప్పాక సరేలే నాన్న అన్నారు. ఇక ఇంటికి తీసుకొచ్చారు న్యూజిలాండ్ నుంచి. ఇంటికి తీసుకొచ్చాక ఇక క్రమంగా ఒక 2-3 వారాలు చర్చిలోకి ఆదివారం రావడం మొదలుపెట్టిన. ఇంట్లో
తర్వాత నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి ఇంట్లో ఉన్న విగ్రహాలు, చాలా విగ్రహాలు ఉండేవి. నేను ఇటు పోతే అటు నేనే కొనుక్కొచ్చి పెట్టేవాడిని విగ్రహాలు, పెద్ద పెద్ద ఫోటోలు కట్టించు, అట్లా రాతిండితో చేయించును, అట్లా విగ్రహాలన్నీ ఉండేవి. అయితే ఎప్పుడైతే ఇక నేను మారు మనసు పొందినో, మారు మనసు కాదు, అక్కడ స్వస్థపడ్డాను, ఇంట్లో ఉన్న గుళ్ళు ఇవన్నీ తీసేయమన్నారు. మొత్తం అంతరాలన్నీ తీసేసాక గుడి తీసేయమన్నారు. గుడి తీసేయమంటే మా భార్య అంటుంది, నువ్వు వెళ్తే ప్రార్థనకి వెళ్ళు, ఆ గుడి నీకు అడ్డం రాలేదు కదా అంటుంది. అంటే నాకు ఇష్టం లేదు అది. అసలు దాన్ని చూస్తే ఇదివరకు ఒక చికాకు పెడుతుంది, చీమల పార్కులు అన్నట్టు ఉంటున్నాయి మా ఇంట్లోకి రావాలంటే. అప్పుడు ఇక నేను మోకాళ్ళేసి, ప్రభువా నన్ను బ్రతికిచ్చును, చచ్చిపోయానని నువ్వు బ్రతికిచ్చును ప్రభువా, మరి ఈ గుళ్ళు ఇవన్నీ ఉంటే కుదరదు ప్రభువా, నా భార్యని మార్చి ఈ గుడి తీసేయడానికి ఆమె నోటుకుంటే ఆమె చెప్పేటట్టుగా నువ్వు సాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించి మాయామ ద్వారా మాయామకు దర్శనం వచ్చిందంట. ఆ గుడిని ఇట్లా కొట్టేసినట్టుగా వచ్చాక, సరే నీ ఇష్టం అయ్యా అంది. నాకు వేసి రక్తమే చేయమని చెప్పేసి సాల్మాన్ అయ్య గారిని పిలిపించి ఆ గుడి మొత్తం పునాదులతో సహా తీసి బయటపడేశాక మారు మనసు పొందమన్నారు. ఇదేంటి మారు మనసు ఏంటి అన్న అంటే, నువ్వు చిన్నప్పుడు చేసిన ప్రతి పాపం దేవుడు నీకు చూపిస్తాడు అన్నారు. అంటే దేవుడు వెలుగును చూసినా, ఆ స్వస్థతను చూసినా, అప్పుడెప్పుడో చేసిన దేవుడు ఇప్పుడు చూపిస్తారా, మీరేదో చెబుతున్నారులే అని హేళనగా పోయినా. లేదు నాన్న, గుడి అన్నీ తీసేసిన కాబట్టి ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందితేనే అన్నారు. అంటే ఇప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నా భార్యను తీసుకొని జనవరి నెలలో దేవుడి గురించి తెలుసుకున్నా, ఫిబ్రవరి నెలలోనే వెళ్ళిపోయినా నా భార్యను తీసుకొని. ఆ గుడి తీసేసి, ఇంకా ఉన్న గుడి విగ్రహాలు మొత్తం తీసేసి నువ్వు చూడిపోయాను మారు మనసుకి. ఎడంగుండి ప్రార్థన చేసుకోమన్నారు. మోకాళ్ళు వేస్తే కనపడుతుంది నా బ్రతికేంటి, నేనేంటి అని. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ తప్పు నేను చేసిన ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా ఈ తప్పు నేను చేసిన ప్రభువా. అట్లా ఏడవటం మొదలుపెట్టినండి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రాత్రులు 3 పగల్లో ఏడవటమే. ప్రభువా ఆ గుడికి వెళ్ళినా, ప్రభువా ఈ గుడికి వెళ్ళినా, ప్రభువా నేను ఆ తప్పు చేసిన, ప్రభువా ఈ తప్పు చేసిన, ప్రభువా ఆమెతో మాట్లాడినా, ప్రభువా ఈమెతో మాట్లాడినా. ఇట్లా ప్రతిదీ 3 రోజులు పట్టిందండి నా పాప జీవితాన్ని ఒప్పుకోవడానికి. ఆ 3 రోజులు ఏడవటమే. ప్రభువా నా కళ్ళు మంచి కాదు, ప్రభువా నా హృదయం మంచిది కాదు, ప్రభువా అసలు మంచోడిని కాదయ్యా, నాకు ఈ బ్రతుకొద్దయ్యా అని ఏడ్చి 3 రోజుల తర్వాత దేవుడు తెల్ల బట్టలు కట్టుకుని ఇంత పొడుగు ద్రాక్ష గుత్తి నా చేతిలో పెట్టారు. నా పలకంతా పిచ్చి పిచ్చి గీతలు గీసింది. ఆ పలక దర్శనంలోనే అరే ఇర్మియా ఈ పలకను గడుకురారా అని ఇస్తే, ఏంటి నీ పలకను వాడికెత్తనం ఏంటి, అసలు ఆ దర్శనంలోనే దర్శనం. నీ పలకను నువ్వు కడుక్కోవాలి, వాడికెత్తనం ఏంటి, నీ పలకను నువ్వే వెళ్ళి కడుక్కొచ్చుకొని ఎవరో నా పక్క నుండి గద్దిస్తే నేను గబగబా ఆ పలకను తీసుకొని వెళ్ళిపోయి నీళ్ళకాడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తెల్ల బట్టలు కట్టుకొని వచ్చి నాతో మాట్లాడారు. ఇక అప్పుడు మొత్తం నేను చేసిన ప్రతి పాపం దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఐజాక్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మాది పలానా కనుమూరయ్యా, నేను మారు మనసుకు వచ్చినాయా, నా బ్రతికిదయ్యా, నేను ఎన్నో తప్పులు చేసినాయా అని అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారితో నేను చేసిన ప్రతి పాపం అయ్యగారితో చెప్పాక, అయ్యగారు నా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి, నా పేరు వీరభద్రం అయ్యా, నాకు ఆ పేరే వద్దయ్యా, నాకు దేవుడే నన్ను పేరు పెట్టి పిలవాలయ్యా అని అయ్యగారితో చెప్పినప్పుడు, అయ్యగారు ఇంకా వేరే అయ్యగారిని పిలిచి ఆయనకు పేరు పెట్టవయ్యా అన్నారు. నీ పేరు ఏంటని అడిగితే, నా పేరు వీరభద్రం అని చెప్పి, వీరభద్రం కాదు నీ పేరు అబ్రహాం అన్నారు. మీ ఆమె పేరు ఏంటి అన్నారు. మా ఆవిడ పేరు నాగమ్మ అన్న. అంటే మీ ఆవిడ పేరు శారా, నీ పేరు అబ్రహాం, ఇదే అని చెప్పి ఇక ప్రార్థన చేసి ఇంటికి పంపించారు. మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏమన్నా మెంటల్ స్థితి కానీ ఏమన్నా ఇక మెంటల్గా ఇంతవరకు డాక్టర్కి చేయలేదు. ఆ విధంగా నన్ను దేవుడు ఎప్పుడైతే బాగు చేసిండో అప్పటి నుంచి దేవుడికి నాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి. ప్రతి సమస్య అంతకు మునుపు చనిపోవాలనుకున్నా, మారకు కూడా చనిపోవాలనుకున్నా. ఎందుకంటే నా భార్య సరిగ్గా ప్రార్థన చేసుకుని ఇచ్చేది కాదు. నీకు బైబిల్ ఇది నువ్వు అసలు నీకు భార్య అవసరం లేదు, పిల్లల అవసరం లేదు అని బాగా వేధిస్తూ ఉండేది. అయితే ఇక నేను అప్పుడు ఎట్లా ఉండా ఇప్పుడు ఎట్లా ఉండా అని చనిపోవాలని మళ్ళీ 2సారి అనుకొని హై స్కూల్, మా ఇంటి దగ్గర హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్ బిల్డింగ్ 2 స్టేర్లు ఉంటుంది. ఆ 2 పై స్టేర్కి ఎక్కి దూకుదాం అనుకున్నా. కానీ నా మనసు అటు పోకోకుండా మా ఫ్రెండ్ బాబురావు అని ఉండవు, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి క్రైస్తవుల అబ్బాయి, తెలగాలు కానీ దేవుడిని నమ్ముకున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోదామనిపించింది. అట్లా వెళ్తే పాపం వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. నేను వెళ్ళేసరికి నా వాక్యం పెట్టారు.
వాక్యం పెడితే వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు చేసిన తప్పు నీకు కనపడదు, ఎదటి వాళ్ళని నన్ను ఇట్టన్నారు, మా ఆవిడ ఇట్టంది, మా అత్త ఇట్టంది, నేను చచ్చిపోతా, నేను బ్రతకను అని నువ్వు అనుకుంటావు. నీకెళ్ళి నువ్వు చూడవు, కానీ ఎదటి వాళ్ళకి వెళ్ళే చూస్తావు అని టీవీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు. అవును కదా, నేను ఎట్టుంటే మా ఆమె నన్ను ఇట్లా అందే అని నా తప్పు నాకు గ్రహింపయి ఇంటికి వచ్చి అమ్మటే నా భార్యని క్షమాపణ అడిగి, అమ్మ నన్ను క్షమించు అని ఆమెను క్షమాపణ అడిగి ఇద్దరం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు కదా అప్పటి నుంచి ఇక నాకు ఏ సమస్య వచ్చినా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు నాకు సాయం చేస్తుందో. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకోగలికి నా బ్రతుకు పిచ్చోళ్ళలాగా మెంటల్ స్థితి ఎన్నో అక్కడ ఇక్కడ ఆడ దేవుడు ఉండని ఈడ దేవుడు ఉండని ఎంతో విచ్చలవిడిగి తిరిగిన. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యం దేవుడు నాకు అన్నీ ఇచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడిని తెలుసుకోవతలకి నాది చీకటి బ్రతుకు. దేవుడిని తెలుసుకోవతలకి మరణాన్ని అపేక్షించి చచ్చిపోవాలనుకున్న నేను దేవుడు నన్ను బ్రతికించిండు. నన్ను ఎవ్వరో ఈ మతంలోకి రా అని నన్ను ఎవ్వరూ పిలవలేదు. నా అంతటికి నేను దేవుడిని తెలుసుకొని నా అంతకు కూడా నేను కాదు, చనిపోతున్న నన్ను ఇందాకలా ఈ యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా చీకటిలో నడుచు జనుడు గొప్ప వెలుగు చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని. ఆ విధంగా దేవుడు నన్ను ఇన్ని కోట్ల కొలది ప్రజల్లో నన్ను ఏర్పరచుకొని ఆ మరణానికి చేరువైన నన్ను దేవుడు బ్రతికించాక ఆ విధంగా ఈయనే దేవుడని నా అంతరికి నేను తెలుసుకున్నాక ఇలా అంటున్నారండి, మత మార్పిడి చేస్తున్నారు అని అంటున్నారు. మత మార్పిడి మాది అసలు క్రైస్తవం అనేది నిజంగా చెప్పాలంటే అండి, నాకు తెలిసింది నేను నా 10 సంవత్సరాల భక్తి జీవితంలో మతం కాదండి, మాది మార్గం. ఎందుకంటే ఆయన చెప్తుండో నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని చెప్తుండో. ఈ మత మార్పిడి అని చెప్పేసి చాలా భయంకరమైన క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయండి. ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒకప్పుడు క్రీస్తు విరోధిని, యేసు ప్రభు మా దేవుడు కాదు, మా మతానికి సంబంధించిన దేవుడు కాదు అని నేను ఎంతో అనుకున్నా, ఆయన్ని ఎంతో ద్వేషించిన. కానీ ఆయనే ప్రేమామయుడని, ఆయనే కరుణామయుడని, ఆయన మాత్రమే దేవుడని నేను తెలుసుకున్నాండి. ఇవాళ ఇంకా క్రైస్తవులు ఇంకా ఎక్కువ ప్రబలకపోవడానికి కారణం ఏంటంటే, మా క్రైస్తవులు ఆయన చెప్పిన మార్గంలో నడవకపోవడాన్ని బట్టి ఇంకా అనేకులు క్రైస్తవులుగా మారలేకపోతున్నారు. ఎందుకంటే మేము క్రీస్తులాగా చూపించలేకపోతున్నాం. బాగా ఈ ధనాపేక్ష, అంత మునుపు ధనాపేక్ష ఉండదండి. దేవుడిని నమ్ముకున్న తర్వాత జాగ్రత్తలు పెరుగుతాయి. అప్పుడు తాగుడికి బానిసయ్యి, వ్యభిచారానికి బానిసయ్యి విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. అసలు డబ్బులంటే అసలు లెక్కే ఉండదు. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత బాధ్యతలు పోగైతాయి. పిల్లోళ్ళు ఎట్ట, సంసారం ఎట్ట, ఇవన్నీ ఎట్ట అని దేవుడికి ఇచ్చే దాంట్లో కొరసే, ఎవరికన్నా దేవుడి గురించి చెప్పే దాంట్లో కొరసే. మనకెందుకులే, వాళ్ళు ఏమనుకుంటారులే అని ప్రతి క్షణం మా స్వార్థం కోసం మేము ఉంటున్నాం. కాబట్టి ఇలా ఇంకా క్రైస్తవం పెరగట్లేదండి. మేము ఖచ్చితంగా ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే మేము ఎవరిని మీరు మతం మారని అని చెప్పాల్సిన పని లేదండి. మేము వెలుగుగా ఉంటే అనేకులు ఆ వెలుగులోకి వస్తారు. దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, మాది క్రైస్తవం అనేది మతం అని చెప్పొద్దండి, మార్గం అని చెప్పండి. నేను మారాక మీరు దాంట్లోకి దిగారుగా, ఆ మతంలోకి దిగారుగా అని మా బంధువులు అంటున్నారు. మేము దిగలేదు. జిగటగల దొంగ నాశనకరమైన గుంట దాంట్లో నుండి దేవుడు ఎక్కించిన, కానీ మేము దిగలా. మీరు అనుకుంటున్నారు దిగినవంటే ఒడ్డు నుండి మీరు దిగుంది మేము ఒడ్డుని పైకి లేపింది దేవుడు. దయచేసి మతం మార్పిడి మాత్రం అనొద్దు. నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే మాది మతం కానే కాదండి, మాది మార్గం. ఏసే సత్యం, ఏసే జీవం, ఏసే మార్గం. ఎవరు మతం మారితే ఎవరు మారుతారండి? మతం ఎవరు మారుతారు? మారమంటే మారుతారా? మారవండి. దయచేసి అట్లా అనొద్దు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. నాన్న అని చెప్పుకోవడం ఎంత గర్వంగా. ఇప్పుడు 10 మందిలో ఉన్న మా నాన్న అని పిలుస్తుంది. ఎందుకంటే మా నాన్న కాబట్టి. నా దేవుడు కూడా దేవుడు, నిజమైన దేవుడు ఆయనే.